హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. నేను ఇదివరకు ఒక వీడియో చేశానండి. కాశీకి ప్రయాణం అవుతున్నాను, 9 రోజులు కాశీలో ఉంటాను, తరువాత అయోధ్య, నైమిషారణ్యము అన్నీ కలిపి ఒక 14 రోజుల వరకు నేను తీర్థయాత్రలకు ప్రయాణం అవుతున్నాను. సో వెళ్ళే ముందు ఒక వీడియో చేశాను. మనము ఈ విధంగా తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు మనము ఏమేమి తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది, లగేజ్ ఎక్కువగా కాకుండా ఎక్కువ బరువు అయితే మనము మోసుకొని వెళ్ళలేం కాబట్టి అవసరమైనవి ఏ విధంగా సర్దుకోవాలి, ఏమేమి అవసరం పడతాయి అసలు తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు అనేది ఒక వీడియో చేశాను. వెళ్ళి వచ్చిన తర్వాత నా ట్రిప్ అనేది ఏ విధంగా జరిగింది, ఏమేమి విశేషాలు ఉన్నాయి, ఈ ట్రిప్పును నేను ఏ విధంగా వెళ్ళాను అనేది కూడా పూర్తి వివరాలన్నీ మీకు తెలియజేస్తానండి. చాలా హ్యాపీగా ట్రిప్ అయితే బాగా జరిగిపోయింది. ఎక్కడ కానీ చిన్న ప్రాబ్లం రాకుండా అన్ని శక్తిపీఠాలు అంటే మనము చూడవలసిన ప్రతి ఒక్కటి చూసామండి. విష్ణుపాద మందిరం చూసాము, మాంగళ్య గౌరీ శక్తిపీఠం చూసాము, ఇంకా అన్నపూర్ణదేవిలో మందిరంలో కుంకుమార్చన చేశాము, మణికర్ణిక ఘాట్లో స్నానాలు, పిండదాన ప్రదానాలు చేసేవాళ్ళు కూడా అన్నీ చేసుకున్నారు. రుద్రాభిషేకాలు అంటే మేమున్నప్పుడు కార్తీక పౌర్ణమి నేను అక్కడే ఉన్నాను. ఆ టైంలో రుద్రాభిషేకాలు చేయటము, పవిత్ర గంగా నదిలో స్నానం చేయటం, ఇంకా విశ్వనాథునికి స్పర్శ దర్శనం, అద్భుతమైన దర్శనం అండి. అదైతే స్పర్శ దర్శనం అయితే మార్నింగ్ 2 గంటలకే వెళ్ళిపోయి క్యూలో నిలబడుకొని స్పర్శ దర్శనం అయితే ఎట్టకేలకు ముగించేశాం. ఇంకా ప్రయాగరాజు, గయా ఇవన్నీ కూడా ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. ఈరోజు విశేషాలు ఇవన్నీ కూడా ఒక చిన్న మీకు వీడియో ద్వారా అన్ని మొత్తం A to Z తెలియజేస్తాను. ఈ 15 రోజుల ట్రిప్ నాకు ఏ విధంగా జరిగింది, నేను ఎలా వెళ్ళాను అనేది కూడా మీకు ఈరోజు తెలియజేస్తాను. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా ఉంటే మీకు మొత్తం విశేషాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. నవంబర్ 1న శనివారం అండి. ఆ రోజు నా యాత్ర అనేది ప్రారంభమైంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 9:30 దానాపూర్ ఎక్స్ప్రెస్ అనేది మనకు కాశీ వరకు ఉంటుంది. ఈ ట్రైన్లో మేము ప్రయాణం అయ్యామండి. మరుసటి రోజు అంటే నవంబర్ 2న మధ్యాహ్నం 1:30 కాశీ చేరుకున్నాం. ఎంత చక్కగా ఇది ప్రయాణం అంటే ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా 3rd ACలో బుక్ చేసుకున్నాం రిజర్వేషన్లో. కాశీలో అడుగు పెట్టంగానే ఒక్కసారిగా కాశీ విశ్వనాథుని తలుచుకొని ఆ భూమికి ఒకసారి నమస్కరించుకున్నానండి. ఇంకా మనము ఇక్కడి నుంచి మన ప్రయాణము ఇంకా స్టార్ట్ అయినట్లే. ఎప్పుడు కూడా అండి కాశీలో చేరుకుంటే మనము ఈ విశ్వనాథ టెంపుల్కి దగ్గరగా ఉండేటట్లు మనము ఏదైనా రూమ్స్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. దగ్గరగా ఉన్నప్పుడు మనము పొద్దున్నే టకాన్ని లేచేసి మనము టెంపుల్కి వెళ్ళిపోగలము. అదే దూరంగా ఉంటే మనము రావటం అనేది కష్టమవుతుందండి. మేము తీసుకున్న హోటల్ అయితే ఈ విశ్వనాథుని టెంపుల్కి దగ్గరగా 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ నంది సర్కిల్ అంటారు కదా, అక్కడి నుంచి జస్ట్ 4 అడుగుల దూరంలో మా హోటల్ ఉంది. మా హోటల్ని కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇంత దగ్గరగా ఉండడం వలన పొద్దున్నే 1 అవర్కే అంటే 1 గంటకే లేసేసి విశ్వనాథుని స్పర్శ దర్శనానికి వెళ్ళిపోయామండి. బై వాక్ నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా వారాహి మాత టెంపుల్ పొద్దున్నే 7 గంటలకే ఓపెన్ చేస్తారు. 7 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. మనము పొద్దున్న 4 గంటల నుంచి అక్కడ క్యూలో ఉండాల్సి ఉంటుంది. సో ఇవన్నీ వెళ్ళాలంటే కూడా మనము దగ్గరగా ఉంటేనే బై వాక్ వెళ్ళిపోతామండి. అక్కడ మనకి ఒక 4-5 మంది తోడు ఉంటే చాలు, ఎక్కడికైనా మనము నడుచుకుంటూ వెళ్ళిపోగలము. కాశీ అంటేనే ముందుగా అందరికీ గుర్తు వచ్చేది కాశీ విశ్వనాథుడు, పవిత్రమైన గంగానది, గంగా హారతి, పడవ ప్రయాణము, ఘాట్లు, ఇరుకు గల్లీలు, శంఖనాదాలండి. కాశీలో మొత్తము 64 ఘాట్లు ఉన్నాయండి. మేము మొదటి రోజు అంటే కాశీకి మధ్యాహ్నం చేరుకున్నాం కదా, ఆ రోజు సాయంత్రం వరకు రెస్ట్ తీసుకొని సాయంత్రం 5 గంటల నుంచి నడుచుకుంటూ మణికర్ణిక ఘాటు 10-15 నిమిషాల్లో చేరుకున్నామండి. సాయంత్రం పూట గంగాహారతి వీక్షించడానికి బోటు ప్రయాణము చేస్తూ చూడాలని ఉద్దేశంతో ఇక్కడికి చేరుకున్నాము. కార్తీక పౌర్ణమి కూడా దగ్గరగా ఉంది కదా, చాలా చక్కగా అండి. వెలుతురు అనేది పౌర్ణమి దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువగా ఉంది. ఇంకా ఈ బోట్లలో అంతా ప్రయాణం చేస్తూ ఈ 64 ఘాట్లన్నీ కూడా చూసాము. ఇంకా తర్వాత ఈ గంగా హారతిని కూడా బోట్లో నుంచి వీక్షించాము. మేము వెళ్ళిన టైంలో చలి అనేదే లేదండి. నవంబర్ 2వ తారీఖు కదా, అందువలన చలి లేదు. తర్వాత ఎక్కువైంది. అంటే లాస్ట్లో మేము టూర్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాము, ఇంక అయిపోతుంది. ఆ టైంలో బాగా చలి ఎక్కువైంది. కానీ మేము ఈ ఘాట్లన్నీ చూస్తున్న టైంలో మాత్రం అసలు చలి అనేదే లేదు. వెచ్చగా గోరెచ్చగా ఉన్నింది. ఈ బోట్లలో ప్రయాణం చేయటము, గంగా నదిలో విహరించడము, ఈ ఘాట్లన్నీ చూడటము, గంగా హారతి చూడటం అనేది అంటే వర్ణించటానికి కూడా వీలు కానంటి ఒక అద్భుతమైన దృశ్యము. ఇది మణికర్ణిక ఘాట్ అండి. ఈ మణికర్ణిక ఘాట్ గురించి
నాకు తెలిసిన 2 వాక్యాలు చెప్తానండి. కాశీని మహాశ్మశానం అని అంటారు. కాశీని కనుక 7 పాయలుగా విభజిస్తే అందులో నడి మధ్య పాయని మణికర్ణిక ఘాట్ అని చెప్తారు. అందుకే నిత్యం కూడా నిప్పు వెలుగుతూనే ఉంటుంది. కాశీని మహాశ్మశానం అంటారు కదా, ఇక్కడ చావును కోరి తెచ్చుకుంటారండి. చనిపోవటానికే చాలామంది కాశీకి వస్తారు. ఇక్కడ చనిపోతే నేరుగా మనము కైలాసానికి వెళ్తారని చాలామంది నమ్మకము. మా చిన్నప్పటి కాలంలో కాశీకి వెళ్ళటం అంటే ఇంక అది చివరి స్టేజ్ అనమాట. కాశీకి వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రారు అనేది అప్పట్లో నమ్మేవాళ్ళు. అప్పట్లో ప్రయాణం చేయటం అనేది వీలు కాకుండా ఉండేదండి. వెళ్ళిన వాళ్ళు తిరిగి రావటానికి కూడా వీలయ్యేది కాదు. పర్వతాలు, నదులు అన్నీ దాటుకుంటూ మధ్యలో దొంగలు, బందిపోట్లన్నీ కూడా తప్పించుకుంటూ వెళ్ళి అక్కడ ప్రాంతానికి చేరుకున్న తర్వాత కూడా అక్కడ సరైన ఫుడ్, మన తెలుగు వాళ్ళకి సరైన ఫుడ్ దొరకదు. పైగా భాష అన్నది కూడా సరిగ్గా మన భాష అక్కడ ఉండేది కాదు. కాబట్టి అప్పట్లో వెళ్ళిన వాళ్ళు దర్శనం చేసుకొని మళ్ళీ అవన్నీ దాటుకుంటూ వెనక్కు రావటం అనేది జరిగేది కాదు. అందువల్ల కాశీకి వెళితే ఇంకా అది లాస్ట్ చాప్టర్ క్లోజ్ అనేది అప్పట్లో అనేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయినాయి. పొద్దున్నే మనం ఒక ఫ్లైట్ ఎక్కామనుకోండి, 2-3 గంటల్లో మనం అక్కడ కాశీలో ఉంటున్నాము. పైగా తెలుగు వాళ్ళ భోజనాలు అయితే ఈజీగా దొరుకుతున్నాయండి. ఏ మూలకు పోయినా కూడా, ఏ సందుల్లోకి పోయినా కూడా తెలుగు మాట్లాడే వాళ్ళే అధికంగా ఉన్నారు. ఈ విధంగా మొదటి రోజు గంగా హారతి ఘాట్లు దర్శించడంతో కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెనక్కి వచ్చి రూమ్లు చేరుకున్నాము. ఆ రోజు కంప్లీట్ అయిపోయింది. ఇక మరుసటి రోజు ఉదయమే పొద్దునే లేసేసి స్నానం ఆచరించి ఇంకా గంగా నది చేరుకున్నామండి. ఘాటు దగ్గరికి చేరుకొని ఇక్కడ కూడా స్నానం చేసి గంగమ్మకు పూజలు చేసుకున్నాము. దీపం వెలిగించుకొని హారతి ఇచ్చి గంగా నదిలో దీపాలన్నీ వదులుకున్నాము. ఈ రకంగా పూజను చేసిన తర్వాత బ్రాహ్మణుడికి ఏదైనా మనము దానం ఇవ్వాలి అంటారు. సో ఆ రోజు అక్కడ ఒడ్డునే చాలామంది బ్రాహ్మణులు ఉన్నారండి. వాళ్ళకి మనము ఏదైనా అంటే మనం తెచ్చుకున్న, నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను కదా దానం ఇవ్వటానికి తెచ్చుకున్నవి, అవన్నీ కూడా బ్రాహ్మణుడికి దానం ఇచ్చేశాను. ఇంకా ఒడ్డునే గంగమ్మ తల్లి విగ్రహం కూడా ఉందండి. గంగా నదిలో స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి గంగను తీసుకొచ్చి అక్కడే పక్కనే అంటే ముందరే శివయ్య ఉన్నాడు. శివయ్యని మనం ఈ గంగా జలంతో అభిషేకం చేయొచ్చు. ఈ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత రూమ్కి చేరుకొని బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వారణాసిలో మనము మొట్టమొదటగా చూడవలసిన కాలభైరవ టెంపుల్కి బయలుదేరాము. ఎందుకంటే ఆయన అనుమతి లేకుండా వారణాసిలోకి అడుగు పెట్టడానికి అస్సలు వీలు లేదు. అందుకే మొట్టమొదటగా కాలభైరవ ఆలయానికి వెళ్ళి ఆయనకు నమస్కారం చేసుకుని అప్పుడు వారణాసిలోని మిగతా ప్రదేశాలను చూడాలని అంటారు. కాలభైరవుని అనుమతి లేకుండా మనం కాశీలో ఏమీ చూడటానికి అవ్వదు, చూసిన ఫలితం దక్కదని అంటారండి. ఈ దేవాలయంలో మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటే బెత్తంతో ఒకటి కొడుతూ ఉంటారు. కొట్టడం అంటే గట్టిగా కొట్టరు, ఊరికే మామూలుగా అలా కొడుతూ ఉంటారు. ఇది ఎందుకంటే ఇది మనము ప్రాణోత్కరణ అంటే ప్రాణాలు విడిచినప్పుడు పైకి వెళ్ళినప్పుడు అక్కడ భైరవ దండన అనేది ఉంటుందంట. ఇక్కడ మనం ఈ బెత్తం తీసుకుంటే అక్కడ ఆ బెత్తాన్ని తప్పించుకోవచ్చు అనే పురాణంలో పండితులు చెబుతూ ఉంటారు. అందుకని భక్తితో నమస్కరించుకుని ఈ బెత్తాన్ని మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి బయలుదేరి ముఖ్యమైన మందిరాల దర్శనాలన్నీ ఆ రోజు చేసేసుకున్నామండి. సాక్షి గణపతి, దిండిరాజు గణపతి, అన్నపూర్ణమ్మ దేవి టెంపుల్, విశాలాక్షమ్మ దేవి టెంపుల్, కాశీ విశ్వనాథుని మందిరము, ఇవన్నీ కూడా దర్శనాలు చేసేసుకున్నాము. క్యూలో అంటే కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకునేటప్పుడు ఫోన్లు కానీ మనకి కెమెరాలు కానీ అలో చేయరు. మనము రూమ్లో అన్నా పెట్టేసుకొని వెళ్ళాలి, లేదా బయట టెంపుల్ బయట సైడు మనకు లాకర్స్ దొరుకుతాయి, అక్కడైనా మనం పెట్టుకోవచ్చు. సో లోపలికి అలో చేయరు కాబట్టి నేను ఎలాంటి వీడియోస్ చేయలేదండి. అన్నపూర్ణాదేవి టెంపుల్లో హారతి టయానికి అక్కడ ఉండడం వలన ఈ వీడియో అయితే తీసుకోగలిగామండి. ఇంకా విశాలాక్షమ్మ దేవి టెంపుల్లో కూడా అడిగి పర్మిషన్ తీసుకొని కూడా మనము ఒక వీడియో తీసుకున్నాను. ఈ రెండింటిని నేను మీకు చూపిస్తున్నాను. ఇవి రెండు చూసి మీరు ఆనందించండి. ఈ రెండో రోజు అంటే రెండో రాత్రి ఈ అన్నపూర్ణమ్మ, విశాలక్ష్మి, కాశీ విశ్వనాథుని దర్శనాలు, సాక్షి గణపతి, దిండిరాజు గణపతి ఈ దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంతటితో 2 రాత్రులు అయితే కాశీలో కంప్లీట్ అయిపోయినాయండి. ఇంకా మూడవ రోజు ప్రయాగరాజు టూర్ ఉంది. అది కూడా చాలా బాగుంటుంది. అక్కడ మనము పవిత్రమైన త్రివేణి సంగమంలో స్నానము, పూజలు, ఇంకా శ్రీ మాధవేశ్వరి శక్తిపీఠము, ఇంకా సీతమ్మ వారు భూమిలోకి ప్రవేశించిన స్థలము, దర్శనాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అవన్నీ ఒక వీడియోలో చూపించడానికి అవ్వండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అవన్నీ చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియో కూడా మీరందరూ చూసి అవన్నీ చూడడం ద్వారా ఎంత ఆనందమైన ప్రదేశము అంటే సీతమ్మ వారు భూమిలోకి ప్రవేశించిన ఒక ప్రదేశంలో మనము నిలబడి అమ్మవారిని దర్శించుకొని ఆ చుట్టూ ఆ ప్రదేశాన్ని దర్శించడం అంటే ఒక అద్భుతమైన విషయం అండి.
ఇవన్నీ కూడా ఇంకో వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇంకా ఇది కాకుండా నేను ఏ విధంగా వెళ్ళాను అనేది ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళానండి. చక్కగా వసతి ప్లస్ ఫుడ్ ప్లస్ ఇవన్నీ తిరగటానికి కావాల్సిన బస్సు అన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు. మొత్తం ఒక 40 మంది వరకు వెళ్ళాము. ఫుడ్ అంతా కూడా మన ఇక్కడి నుంచే హైదరాబాద్ నుంచే వంట వాళ్ళని తీసుకెళ్ళి ఫుడ్ అంతా కూడా అరేంజ్ చేశారు. అందువల్ల ఎలాంటి ఇబ్బంది రాలేదు. మీకెవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయడం ద్వారా మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయండి. లాస్ట్ 5 ఇయర్స్గా వీళ్ళు కాశీ టూర్ అవి వేస్తున్నారు. డీటెయిల్స్ ఫోన్ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కాంటాక్ట్ చేయండి. ఇది ప్రమోషన్ వీడియో కాదండి. నేను ప్రమోషన్ కోసం ఈ వీడియోని చేయటం లేదు. విశ్వానికే నాథుడైన ఆ విశ్వనాథుని దర్శించుకోవాలి, ఆయనను స్పష్ట దర్శనం చేసుకోవాలి, విశాలాక్షి అమ్మవారిని చూడాలి, ఇంకా అన్నపూర్ణాదేవిని చూడాలి, ఇంకా కాలభైరవుని కూడా దర్శించుకోవాలని తాపత్రయంతో 2-3 సంవత్సరాలుగా ఆ ప్రాధేయపడుతూ వచ్చిన తర్వాత నాకు విశ్వనాథుని నుంచి అనుమతి లభించి నేను వెళ్ళి తీసిన వీడియో అండి ఇది. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.